ఓకే. సో ఇక్కడ ఫేసింగ్ మీకు సెలెక్ట్ అయిపోతుంది. కాకపోతే కౌంటర్‌లో చైన్ అనేది సెలెక్ట్ అవ్వట్లేదని మీ డౌట్. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ ఇక్కడ వ్యూ లేదండి. వ్యూ ఉంది కదా! సో దీంట్లో లెవెల్స్ ఇలా ఆన్ ఉండాలి. సో బ్లూ మార్క్ ఉంటే మనకి ఆన్ ఉన్నట్టు. సో అలా ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బాటమ్‌లో లెవెల్ అని చూపిస్తుంది. ఇక్కడ లెవెల్స్ అని. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు లెవెల్ ఇలా వచ్చేస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ టాప్ ఉంది కదా! సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ లెవెల్ అని ఉంటుంది. సో దానిపైన ప్రెస్ చేయండి. సో ఇలా ఒక లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికి ఇది నేను XYZ నేమ్ ఇవ్వండి. దెన్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక లెవెల్ అనేది క్రియేట్ అయింది. సో లెవెల్ అంటే కొత్త విండో అన్నమాట. రైట్. సో కొత్త విండో మనకి ఓపెన్ అయ్యేటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్. సో నాకు కావాల్సిన అవుటర్ బౌండరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లియర్గా అవుటర్ బౌండరీ సెలెక్ట్ చేసుకోండి. సో అవుటర్ బౌండరీ ఓకే. ఇలా అవుటర్ బౌండరీ సెలెక్ట్ చేసుకుని మౌస్ రైట్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది చేంజ్ లెవెల్ అని. సో ఇక్కడ లేదంటే డైరెక్ట్ హోమ్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఆర్గనైజేషన్లో చేంజ్ లెవెల్ అని దానిపైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి లెవెల్ ఉంది కదా! సో దీన్ని డీయాక్టివేట్ చేయండి. రైట్. ఇలా డీయాక్టివేట్ చేసేసి దెన్ మనకి కాపీ సెట్ చేసుకోండి. లెవెల్ 3 ఇది నంబర్ ఉంది కదా! లెవెల్ 3లో మూవ్ అవ్వాలని. దెన్ ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి లెవెల్ 3లో మనకి కాపీ అయింది. ఇప్పుడు 11 నెంబర్స్ వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు లెవెల్ 3 ఒకటే నేను ఆన్ చేసుకుంటాను. రిమైనింగ్ మొత్తం ఆఫ్ చేసుకుంటాను. సో రైట్ ఇలా. సో మీరు కానీ 2025 యూజ్ చేస్తుంటే సో దీనిపైన మాత్రమే మనకి ఎక్స్ అనేది కనపడాలి. రిమైనింగ్ అంతా ఎక్స్ మనకి కనపడకూడదు. ఓకే. సో ఇలా సపరేట్ చేసేసి వైర్ ఫ్రేమ్లో డివైడ్ యూజ్ చేసుకుని ఇవి రెండు డిలీట్ చేసేస్తాను. సో ఇలా మనకి అవుటర్ బౌండరీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసేసి అగైన్ ఈ లెవెల్ 3 పైన క్లిక్ చేసేసి ఆన్ చేసేసుకోండి. లెవెల్ ఆన్ చేసేసుకోండి. ఇక్కడ టర్న్ ఆన్ లెవెల్ అని. సో 2025లో మనకి ఎక్స్ అనేది కనపడుతుంది. ఎక్స్ విజిబుల్ అని ఉంటుంది. సో దాన్ని ఫాలో అప్ చేయండి అంతే. సింపుల్. ఓకే.